నేరుగా విషయానికొచ్చేద్దాం. మనకి ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అంటే బయట చూస్తే మన జీవితంలో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది, కాని లోపల మాత్రం ఏదో విరిగిపోతున్నట్లు, ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంది కదా. అసలు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్య నిజంగా ఈ ప్రపంచానిదా, లేక మన ఆలోచన విధానానిదా? ఈ ప్రశ్నను అలా మనస్సులో ఉంచుకుని అయాన్ కథలోకి వెళ్దాం. భాగం 1 శూన్యత యొక్క భారం. రాత్రి సరిగ్గా 2 గంటలు. నగరం మొత్తం గాఢనిద్రలో ఉంది. కాని అయాన్ మేల్కోనే ఉన్నాడు. తన చేతిలో ఉన్న ఫోన్ను పదే పదే చూస్తున్నాడు. స్క్రీన్ వెలుగుతోంది, ఆరిపోతోంది. కాని తను ఎదురుచూస్తున్న మెసేజ్ మాత్రం రాలేదు. అతనికి స్థిరమైన ఉద్యోగముంది, ఉండటానికి మంచి ఇల్లు ఉంది, చుట్టూ మనుషులు ఉన్నారు. అయినా సరే ఏదో తెలియని ఒక శూన్యత. ఆయన ఎంత భయంకరమైనదంటే అది మనల్ని లోపలి నుండి తినేస్తుంది. భాగం 2 ప్రతికూల ఆలోచనల వలయం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సైకలాజికల్ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే కాగ్నిటివ్ డిస్టార్షన్. అంటే మన ఆలోచనలు వక్రీకరించబడటం. నిరంతరం ఒంటరిగా ఉన్నామనే భావన రోజువారీ సాధారణ విషయాలను కూడా ఎలా తప్పుగా చూపిస్తుందో ఈ స్లైడ్లో మనం చూడొచ్చు. ఆఫీసులో బాస్ పనిని మెచ్చుకుంటే మన అయాన్ మెదడు దాన్ని ఇదంతా కేవలం ఫార్మాలిటీ కోసమే అని వక్రీకరిస్తుంది. ఏ స్నేహితుడో కాల్ చేయకపోతే అస్సలు నేనెవ్వరికీ ముఖ్యం కాదు అని ఫిక్స్ అయిపోతాడు. మనసు మంచిని పక్కన పెట్టి చెడును మాత్రమే ఎలా భూతద్దంలో చూపిస్తుందో చూశాలా? ఈ చిన్న చిన్న ప్రతికూల ఆలోచనలన్నీ కలిసి ఒక విషపూరితమైన నమ్మకంగా మారాయి. అదేంటంటే నేను సరిపోను. అవును, నేను సరిపోను. ఈ వాక్యం అతని జీవితంలో ఒక కఠినమైన సత్యంగా, అతన్ని బంధించే ఒక సంకెళ్లలా మారిపోయింది. భాగం 3 వర్షంలో ఒక పాఠం. ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే వస్తుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు భారీ వర్షం పడుతోంది. జనమంతా వర్షం నుండి రక్షించుకోవడానికి పరుగెత్తుతున్నారు. అయాన్ కూడా పరుగెత్తుతున్నాడు. కాని వర్షం నుండి తప్పించుకోవడానికి కాదు, తనను వేధిస్తున్న తన సొంత ఆలోచనల నుండి తప్పించుకోవడానికి. అప్పుడే అతనికి రోడ్డు పక్కన కూర్చున్న ఒక చిన్న పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాడి బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. చేతిలో అమ్మడానికి కొన్ని పాత పూలున్నాయి. తల దాచుకోవడానికి కనీసం గొడుగు కూడా లేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నా ఆ పిల్లాడు అటుగా వెళ్తున్న ప్రజలను చూసి చిరునవ్వు చిందిస్తున్నాడు. ఆ ముఖంలో ఎలాంటి ఫిర్యాదు లేదు, ఎలాంటి బాధలేదు. అయాన్ అక్కడే ఆగిపోయి, ఇన్ని కష్టాలున్నా నీకు బాధగా అనిపించటం లేదా అని ఆ పిల్లాడినడిగాడు. దానికి ఆ పిల్లాడిచ్చిన సమాధానమేంటో తెలుసా? మనం కేవలం చెడును మాత్రమే చూసినప్పుడు అప్పుడు చెడుగా అనిపిస్తుంది అన్నా. ఎంత గొప్ప నిజం కదా! మన బాధలకు కారణం దేశిస్తుంది. భాగం 4 దృక్పథంలో మార్పు. ఆ రాత్రి అయాన్కు ఒక అద్భుతమైన జ్ఞానోదయం జరిగింది. తన జీవితంలో సమస్య పరిస్థితులు కాదని, తన ఆలోచనా విధానమని తెలుసుకున్నాడు. ఈ గ్రహింపే మరుసటి రోజు ఉదయం నుండి ఒక చిన్న కృతజ్ఞత అభ్యాసం అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ప్రారంభించడానికి కారణమైంది. అయాన్ తన ఆలోచనలను ఎలా మార్చుకున్నాడో ఈ టైమ్లైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రోజు 1 ఉదయం టీ చాలా బాగుంది. రోజు 2 ఈ రోజు ఒకరు నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. రోజు 3 ఈరోజు నా మనసుకు అంత చెడుగా అనిపించడం లేదు. చూశారా, ఇలా చిన్న చిన్న సానుకూల క్షణాలను గమనించడం ద్వారా అతను తన మెదడును మెల్లమెల్లగా ఎలా రీవైర్ చేసుకున్నాడో ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఈ చిన్న మార్పు అతని మానసిక భారాన్ని ఎలా తగ్గించిందో ఇది అద్భుతంగా వివరిస్తోంది. భాగం 5 ఆనందం యొక్క నిర్మాణం. నెలలు గడిచాయి. అయాన్ బయటి జీవితంలో ఏమీ మారలేదు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ప్రజలు మెసేజ్ చేయడం ఇంకా మర్చిపోతూనే ఉన్నారు. కాని అతని అంతర్గత నిర్మాణం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఒకప్పుడు తనను తాను హింసించుకున్న నేను సరిపోను అనే మాట స్థానంలో ఇప్పుడు ఒక కొత్త ఆశ చిగురించింది. నేను ప్రయత్నిస్తున్నాను, అదే చాలు. ఈ మార్పు ఎంతో అద్భుతమైనది. నిజమైన ఆనందమనేది బయట పరిస్థితులు మారినప్పుడు దొరికేది కాదు, అది మన మనస్సులో మనం నిర్మించుకునేది అని అయాన్ ప్రయాణం మనకు నిరూపిస్తోంది. జీవితంలో చీకటి అనేది బయట ప్రపంచంలో ఉండదు, అది క్రమంగా మన మెదడులో అలుముకుంటుంది. మరి చీకటి అక్కడే ఉన్నప్పుడు వెలుగు కూడా అక్కడ నుండే కదా ప్రారంభం కావాలి. జీవితంలో వెలుగు ఎక్కడ నుండి మొదలవుతుంది అనే ఈ లోతైన ప్రశ్నతో మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఆ సమాధానాన్ని మనలోనే వెతుక్కోవాలి. ఆ వెలుగును మన ఆలోచనల నుండే ప్రారంభించాలి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.